నమస్తే అండి. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మార్నింగ్ వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లేచాను, 6కి లేచాను. ఇక్కడ కొంచెం వచ్చాక 6కే లేస్తున్నానండి. అంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్గా లేచేదాన్ని. కానీ ఎంత ముందు లేస్తే అంత త్వరగా పనులు అయిపోతాయని నాకు బాగా అర్థమైంది. ఇంక ఇవంతా కూడా క్లీన్ చేయాలి. ఇల్లు ఇవంతా సర్దేశాను నీట్గా. ఎక్కడెక్కడ ఉంటే నైట్ రిమోట్లు అవన్నీ సర్దేసి ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా బట్టలు కూడా తీసుకెళ్దామని వచ్చాను లోపలికి. ఇవన్నీ బయట ఊడ్చేసాను ఆల్రెడీ. నీకు స్టార్టింగ్లో వీడియో చూపించాను కదా, ఎక్కడో నెమలి కనిపిస్తూ ఉంది. మీకు వీడియోలో కనిపించకపోవచ్చు. నెమలి పొద్దున్నే ఆ టైంకి వస్తే కదా చాలా బాగుంటుంది, అదంతా ప్రశాంతంగా. ఇంకా అక్కడ పురు విప్పి ఆడుతుంది అనమాట. అందుకే నేను అక్కడ వీడియో షూట్ చేశాను, కానీ ఏమీ కనిపించలేదు. ఇంకా మార్నింగ్ లేవగానే ఈ కిటికీలు అన్నది ఓపెన్ చేస్తే ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తూ ఉంటుంది కదా. ఇంకా ముందు లేవగానే చేసే పని ఇదే అనమాట. అన్ని విండోస్ అన్నీ ఓపెన్ చేస్తూ ఉంటాను. ఇంకా బయట ఊడ్చేసి వచ్చి లోపల గిన్నెలు అవన్నీ సర్దేశాను, ఒక షింకులో వేసేసాను. నైటు దోశపిండి మిక్సీ వేసాను, చక్కగా పులిసింది. ఇంకా అదంతా కూడా దోశలు, కొంచెం ఈరోజు గొంతు పొంగనాలు కూడా వేద్దామని అనుకున్నాను. ఇంకా కొంచెం రైస్ నైట్ తక్కువే తిన్నారండి, ఇది ఒక గిన్నెలో పెట్టేస్తాను. నైటు ఇంకా ఎందుకు తక్కువే తిన్నారు. ఇంకా బయట ముగ్గు కూడా వేసి ఇంకా గిన్నెలు తోమటం స్టార్ట్ చేశాను. పొద్దున్నే గిన్నెలు అనేది షింకులో కనిపిస్తే కొంచెం పని మీద ఇంట్రెస్ట్ కూడా రాదు కదా. ముందు ఈ గిన్నెలు క్లీన్ చేసుకుంటే ఇంకా త్వరగా పనులు అయిపోయినట్టు కూడా అనిపిస్తూ ఉంటాయి. ముందు గిన్నెలు, ఆ తర్వాత బట్టలు అయిపోతే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మీకు, అందుకే అంత ఫాస్ట్గా కనిపిస్తుంది వీడియో. ఇంకా అయిపోయింది, గిన్నెల తోట అయిపోయింది. ఇది చక్కగా పనిచేస్తుందండి ఇక్కడ మన కిచెన్కి. కిచెన్ వైపరు కొంచెం నీళ్ళున్నా కూడా త్వరగా ఆరిపోతుంది ఇలా దీంతో లాగేస్తుంటే. చక్కగా క్లీన్ చేస్తుంది. మనం చేత్తో కానీ దేంతో కానీ లాగినా అంత క్లీన్గా వాటర్ పోవు. దీంతో అయితే చక్కగా నీళ్ళు అనేవి పోతాయి, త్వరగా ఆరిపోతుంది, అదంతా కూడా డ్రై అయిపోతుంది. ఇంకా పిల్లలు లేవలేదండి. ఇంకా పిల్లలు లేచేసరికి చట్నీ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ముందు పిండి కలిపేద్దామని వచ్చాను గరిటె తీసుకొని. ఓ పక్క దోశ పిండి, అలాగే గుంత పొంగనాలు వేయడానికి పిండి తీసి పెట్టుకున్నాను. 2 రకాలు ఇప్పుడే కలిపేసి పెట్టేసుకుంటాను. కలిపేసుకొని కొంచెం కాఫీ కలుపుకొని తాగితే గబగబా టిఫిన్ చేసేయచ్చు కదా. ఇంకా సాల్ట్ వేసాను. నేను అంట్లు తోమేలోపే మా అమ్మాయి లేచిందనమాట. లేస్తే తను చెప్పాను చిన్న పాపకి, ఒక ఉల్లిపాయను 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టమంటే తను ఒక పక్క కట్ చేస్తూ ఉంది. కొంచెం గుంత పొంగనాల్లో జీలకర్ర వేస్తాను, దోశల్లో కూడా జీలకర్ర వేస్తానండి, మనకి డైజెషన్ త్వరగా అవుతుంది కదా. ఇంకా ఎప్పటి నుంచో మేము రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాము. ఫ్రైలో వాటిలో ఎక్కువగా ఇదే యూస్ చేస్తూ ఉంటాను. మామూలు సాల్ట్ అసలు చాలా తగ్గించేస్తాను, ఈ మధ్య తేవడం కూడా తేవట్లేదు. ఇంకా తను ఉల్లిపాయలు పచ్చిమిర్చి 2 కట్ చేసి ఇచ్చింది. ఇంకా అవి కూడా కలిపేస్తున్నాను పిండిలో. చాలా రోజులైపోయింది ఇలా గుంత పొంగనాలు వేసుకొని. ఎప్పుడు దోశ, ఇడ్లీ లేదంటే ఉప్మా చేస్తున్నాను ఈ మధ్య ఎక్కువగా. ఇంకా అవన్నీ కలిపేసి పెట్టేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. అది సండే అయినా మండే అయినా మనకి ఎప్పుడు ఉండే పని కదండి. ఇంకా డైలీ కొంచెం త్వరగా లేస్తే పనులన్నీ అయిపోతాయి. ఇంక ఇలా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తాను. ఇంకా పెద్ద పాప కూడా లేచింది, తను ఆల్రెడీ బ్రష్ చేస్తుంది. ఇంకా మా వారు లేచేసరికి కొంచెం లేట్ అయింది కదా అని ఇంకా పక్కన పెట్టేశాను. ఈలోపు కాఫీ కూడా తాగేస్తాను. ఇంకా అందరూ అయిపోయారండి, ఫ్రెష్ అప్ అయ్యారు అందరూ ముగ్గురు. నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా గుంత పొంగనాలు వేద్దామని అనుకున్నాను. ఇది మొన్న ఈ మధ్యనే తీసుకుందండి, ఒక 3 months బ్యాక్ తీసుకున్నాము ఈ గుంత పొంగనాలది. ఇలా ఈ గుంత పొంగనాల కోసం నేను స్పెషల్గా గరిటె ఒకటి తీసుకున్నాను, చిన్న గరిటె. చక్కగా ఒక గరిటెతో వేస్తే ఒక గరిటెతో సరిపోతుంది అనమాట.
నేను గరిటలో గుంట గరిటలో ఒక 5, 6 మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇంట్లో గుంత పొంగనాలకి, పప్పుకి, పెరుగుకి ఒక 5, 6 గరిటలు ఉంటాయి నా ఇంట్లో. ఇంకా వేసేసి మూత పెట్టేస్తే, సిమ్లో పెట్టేస్తే అవే కుక్ అయిపోతూ ఉంటాయి. లేదంటే మాడిపోతాయి హైలో పెట్టేస్తే. అవి స్టవ్ మార్చేసి పక్కన దోశలు కూడా వేస్తున్నాను. దోశలు కూడా ఎక్కువ వాడతాం కదా. ఈ గుంత పొంగనాలు పెనవను, ఈ దోశ పెనం ఒకటే తీసుకున్నాను. కానీ గుంత పొంగనాలు స్టాండ్ మాత్రం కొత్తగా ఉంది. ఇది మాత్రం పాతదైపోయింది. ఎక్కువగా మా ఇంట్లో దోశలు ఎక్కువ ఉంటాయి కదా. ఓ పక్క పాలు కూడా వచ్చేసినాయి. నేను కొంచెం నైట్ పాలు ఉంటే అవి తాగేసాను, కొంచెం కాఫీ పెట్టుకొని. ఇంకా మార్నింగ్ 7:30కి అలా వస్తాయి అన్నమాట పాలు. ఒకసారి మనం ఇలాగ టీ స్ట్రైనర్తో కొంచెం వడగట్టుకుంటే దాంట్లో ఏమన్నా డస్ట్ అలాంటివి ఉంటే వచ్చేస్తాయి. రావులేండి దాదాపుగా, ఏంటో నా పిచ్చి అనుమానం. రావులే, ఎప్పుడన్నా అలా చేస్తూ ఉంటాను. ఇంకా దోశలు వేసాను, గుంత పొంగనాలు అవన్నీ కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇంకా పిల్లలిద్దరికీ పెట్టేస్తున్నాను. ఇంకా చదువుకుంటారుగా కొంతసేపు వాళ్ళ పని అయిపోతే. ఇంకా మళ్ళీ కాఫీ పెట్టాను నేను కొంచెం. మా వారు లేసారనమాట, తనకు కూడా కాఫీ ఇచ్చేస్తే నాకు పని అయిపోతుంది. ఇంకా ఈ పిల్లల స్కూల్ కూడా తొందరలో స్టార్ట్ అయిపోతుంది కదండి. నాకు వీడియోలు కొంచెం పెండింగ్ ఉన్నాయి, కాకపోతే ఇవి చేయడానికి నాకు అసలు కుదరటం లేదు. కొంచెం ఈ సమ్మర్కి కూడా కొంచెం అంత ఇంట్రెస్ట్ రావట్లేదు పని మీద. ఎప్పుడన్నా కొంచెం బద్ధకంగా అనిపిస్తుంటే నిద్ర వచ్చి పడుకుంటున్నాను. వీడియోలు చాలా పెండింగ్ ఉన్నాయండి, అవన్నీ కూడా వస్తాయి మెల్లమెల్లగా. ఊరెళ్ళిన వీడియోలు అవన్నీ కూడా ఉన్నాయి. త్వరగా ఎడిట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా మా వారికి కాఫీ ఇచ్చేస్తున్నాను. ఆ రోజు ఏ రోజు గుర్తులేదండి, ఫ్రైడేనో లేకపోతే ఏదో మొత్తానికి. ఇంకా నేను కూడా కొంచెం ఉంటే తాగుతున్నాను. నాకు ఈ మధ్య కాఫీ పిచ్చి బాగా ఎక్కువైనట్టుంది, కొంచెం తగ్గించుకోవాలి. బాగా ఎడిక్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకే కాఫీకి. మరి కాఫీకి ఎక్కువ అలవాటు అయిపోయినట్టు అనిపిస్తుంది, తగ్గించాలి కొద్దిగా. ఈ హాలిడేస్ వల్ల ఏంటంటే త్వరగా టైం దొరికినప్పుడు కాఫీ, టీ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకా పిల్లల వరకు మనకి బిజీ బిజీ బిజీ. మార్నింగ్ లేవాలి, వాళ్ళు రెడీ చేయాలి, ఇక స్కూల్కి పంపించాలి. ఇంకా అంతే కదా, ఇంకా వర్క్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఈ బెడ్ మీద బెడ్షీట్ కూడా మార్చేస్తున్నాను. ఆ రోజు కొత్త బెడ్షీట్ వేస్తున్నాను. అది కొత్తది కదండి, ఆల్రెడీ వాష్ చేసింది. ఒక 1 వీక్ అలా మార్చేస్తూ ఉంటాను. ఇంకా వీళ్ళు చూసారా, ఇవంతా కూడా సెట్ చేసి పెట్టేస్తాను ఇలాగా. ఇంకా ఇవన్నీ కూడా నీట్గా కనిపిస్తే మనకి ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా, మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడే ఉంటాయి, ఇంకా నాకేమీ తోచదు. ముందుగా అసలు ఈ బెడ్షీటు నీట్గా ఉంటే నాకు చాలా పని అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. నాకు ఇంతకుముందు ఇంకో ఛానల్ కూడా ఉండేదండి, యూట్యూబ్ ఛానల్. ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ డిలీట్ చేశాను, ఒక బ్యాడ్ కామెంట్ వస్తే. ఆ తర్వాత అనుకున్నాను ఎందుకు డిలీట్ చేశానా అని. అది ఒక 500 సబ్స్క్రైబర్స్ దాకా అయ్యారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మధ్య కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆ మధ్య కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నాను. ఆ గ్యాప్ తీసుకున్న టైంలో ఎవరో మెసేజ్ పెట్టారు, బ్యాడ్గా పెట్టారనమాట. నేను అప్పుడే డిలీట్ చేస్తాను, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదేనండి ఇవాల్టి వీడియో, సింపుల్గా బాగుందని అనుకుంటున్నాను.